వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని చూద్దాం. వచ్చే నెలాఖరులోగా 22,000 ఉద్యోగాల భర్తీ. సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వచ్చే నెలాఖరులోగానే 22,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్లోపు 2 లక్షల నియామకాలు పూర్తి చేస్తామన్నారు. ఇటీవల మెగా డిఎస్సికి ఆదేశించడం, ఇప్పుడు భారీగా ఉద్యోగాల భర్తీకి సీఎం నిర్ణయించడంతో ఈ ఏడాదంతా నోటిఫికేషన్లు ఉండనున్నాయి. ఉద్యోగాల భర్తీలో న్యాయ వివాదాలను పరిష్కరించాలి. డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్. ఉద్యోగాల భర్తీలో న్యాయ వివాదాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన పలు ఉద్యోగాల నోటిఫికేషన్లలో మహిళలకు వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ల సమస్య న్యాయ వివాదంలో ఉందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దానివల్ల అనేక నోటిఫికేషన్లు హైకోర్టు పరిధిలో నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. గురుకుల ఫలితాలు కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్నప్పటికీ గురుకుల బోర్డు అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఫలితాలు విడుదల కావడం లేదని తెలిపారు. దీంతో 2 లక్షల మంది గురుకుల అభ్యర్థులు నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ జారీ చేసిన పలు నోటిఫికేషన్లు, విద్యాశాఖ జారీ చేసిన డిఎస్సి కూడా కోర్టు కేసులతో జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఈ అంశాలను గమనించి వెంటనే న్యాయ వివాదాలను పరిష్కరించాలని కోరారు. గురుకుల బోర్డు, విద్యాశాఖతో పాటు అన్ని నియామక బోర్డులతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ప్రకటించాలి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ప్రకటించి షెడ్యూల్ను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుల రావుల రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం విడుదల చేసిన 5,089 టీచర్ పోస్టుల ఖాళీగా ఉన్న మిగతా 15,000 టీచర్ పోస్టులకు అనుబంధ ప్రకటనతో మొత్తం 20,000 పోస్టులను భర్తీ చేయాలని కోరారు. టీచర్లకు టెట్, బదిలీలు, ప్రమోషన్స్, కోర్టు కేసులు అంటూ కాలయాపన చేయడంతో లక్షలాది మంది అభ్యర్థుల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. రాబోయే 6 నెలల వరకు పదవీ విరమణ ద్వారా ఖాళీ అయ్యే 5,000 పోస్టులు, మూతపడిన బడులను తెరవడం వల్ల మరో 5,000 టీచర్ పోస్టులు, గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన 5,000 పోస్టులు అన్నీ కలిపి ప్రమోషన్స్ ప్రక్రియ కాకుండానే 15,000 టీచర్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే అనుబంధ ప్రకటన జారీ చేసి 20,000 టీచర్ పోస్టులకు షెడ్యూల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలయాపన చేయడంతో రాబోయే రోజుల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉందన్నారు. విద్యాశాఖ వెంటనే అనుబంధ ప్రకటన జారీ చేయాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. టీఎస్పీఎస్సీ కొత్త టీం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ చైర్మన్ 5 సభ్యుల నియామకానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించి సీఎం కార్యాలయ అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. టీఎస్పీఎస్సీలో చైర్మన్తో పాటు మరో 10 మంది సభ్యులను నియమించుకునే అవకాశం ఉంది. అయితే ఉద్యోగార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రద్దయిన పరీక్షలను ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించి వాయిదా వేసిన పరీక్షలను నిర్వహించేందుకు సత్వరమే కమిషన్కు చైర్మన్ను, సభ్యులను నియమించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఉదయం తన కార్యాలయం అధికారులతో పాటు ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన రేవంత్ రాజీనామా చేసిన 5 సభ్యులు చైర్మన్ అంశాన్ని పక్కన పెట్టి త్వరితగతిన కొత్త చైర్మన్, సభ్యులను నియమించేందుకు ఆయన ప్రణాళిక రూపొందించారు. రాజ్భవన్ అధికారులతో చర్చించిన అనంతరమే ఈ ప్రక్రియ శ్రీకారం చుట్టినట్లు సమాచారం. చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించిన విధి విధానాలను పరిగణలోనికి తీసుకొని ముందుకు వెళ్లాలని, రాజకీయ పార్టీలతో సంబంధం లేని విద్యావేత్తలను గుర్తించి వారిని చైర్మన్, సభ్యులుగా ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. 2-3 రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది.
జూలై మొదటి వారంలో నీట్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ పీజీ జూలై మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. కౌన్సిలింగ్ ఆగస్టు మొదటి వారంలో జరగనుందని సంబంధిత వర్గాలు శనివారం వెల్లడించాయి. నేషనల్ ఎగ్జిట్ టెస్టును ఏడాది నిర్వహించడం లేదని తెలిపాయి. 2018 పీజీ వైద్య విద్య నిబంధనలను సవరించి ఇటీవల నోటిఫై చేసిన పీజీ వైద్య విద్య నిబంధనలు 2023 ప్రకారం నీట్ పీజీ పరీక్ష జరగనుంది. పీజీ ప్రవేశాలకు నెక్స్ట్ అమల్లోకి వచ్చే వరకు కొత్త నిబంధనల ప్రకారం నీట్ పీజీ పరీక్ష జరగనుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.